హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే ఒక కబోర్డ్ అయితే క్లీనింగ్ అది చేశాను. ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటనేది అయితే చూపించాను. అలానే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చపాతీ అలానే పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. కర్రీ అయితే చూపించాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే గోధుమ పిండి అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటున్నాను. ఇంకా చపాతీ పూరీల్లోకి ఈ విధంగా కానీ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇది ఆల్రెడీ ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. కుక్కర్లో ఈ విధంగా డైరెక్ట్ తాలింపు అలా ఏం పెట్టకుండా డైరెక్ట్ ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి పోపులు అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోసు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అన్నిటినీ యాడ్ చేసేయాలి ఫస్ట్. ఇప్పుడు దీంట్లోనే సాల్టు, పసుపు, కారం, అలానే మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా ఉడికిపోతాయి. ఈ చపాతీ పూరీ కర్రీలకి ఈ విధంగా అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేను అది కుక్కర్ పెట్టేశాను. ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను ఒకవైపు.
ఇంకా కుక్కర్ విజిల్ అంతా పోయాక ఈ విధంగా మొత్తం ఉడికిపోయిందనమాట. కాకపోతే కొద్దిగా వాటర్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ దగ్గర అయ్యేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీ పూరీల్లోకి ఈ మాత్రం గ్రేవీలా కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడైతే ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా చపాతీలు కూడా ఒకవైపు చేశాను కదా, అవి కూడా అయిపోయేవి. ఇంక ఈ పొటాటో అలానే చపాతీ కర్రీతో అయితే ఈరోజు అయిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిన తర్వాత అయితే ఇంక ఈ కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ కబోర్డ్ అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మొత్తం మా బాబు బొమ్మలు కార్డ్బోర్డ్ బాక్సులు అవి ఇవి అన్నీ ఫిల్ అయిపోయిందనమాట. ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయి ఏవి తీద్దామనే దొరకట్లేదు. ఇంకా దీన్ని క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా డోర్ కర్టెన్ అది అయితే తీసాను. తీసేసి ఇవంతా ఖాళీ చేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఎలా సర్దుకున్నాను ఏంటనేది అయితే చూసేయండి చివరి వరకు వీడియోని. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. నాకు ఇంకెక్కడ ఏం పెట్టాలో ఏమీ అర్థం అవ్వలేదనమాట. ఇంకెలా ఒకలాగా అయితే మొత్తానికి సర్దేశాను.
నాకు ఒక కబోర్డ్ అయితే ఖాళీగా కావాలని చెప్పి ఇంకా అన్నీ దగ్గరగా పెట్టి అయితే సర్దాననమాట. ఈ కింద కబోర్డ్‌లో ఈ తలగాడులు, బొంతలు చిన్నవి ఉంటాయి కదా! అవైతే ఒక టేబుల్ మీద ఉండేవి. ఇంకా అవన్నీ ఆ టేబుల్ వేరే దగ్గర ఐరన్ చేసుకోవడానికి అటు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అవన్నీ కలిపి ఒక కబోర్డ్‌లో పెట్టేసాను ఒక అరలో అయితే. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టేసి ఇంకా డోర్ కర్టెన్ కూడా ఫైనల్‌గా ఇంకో కొత్తది వేరే డోర్ కర్టెన్ అయితే పెట్టేశాను. ఇంక ఈ కబోర్డ్ మొత్తం క్లీన్ అయ్యేటప్పటికి 4:30 అయిపోయిందనమాట. ఇంకా 4:30 ఈ టైంకి అయితే బయట చూస్తున్నారు కదా, ఫుల్గా గాలి వర్షం అనమాట. ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అయింది. ఎంత గాలి వేసిందంటే బీభత్సమైన గాలి, ఇంకా మెరుపులు, గర్జన, బాగా వర్షం కూడా పడింది. ఇంక ఈ గాలి వానకైతే మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఇంక చికెన్ పకోడీ అయితే తీసుకొని వచ్చారు. ఇంక ఈ వర్షంతో మంచిగా ఈ చికెన్ పకోడీని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.